plus cx3 equal to n x1 x2 x3. Let us say L2m ఉన్నాయి. L2m అంటే చూడండి, నిన్న మనం ఇక్కడ కోఎఫిషియెంట్స్ ఉండేవి కాదు, ఇలా ఉన్నప్పుడు కనుక్కున్నాం. x1 plus x2 plus x3 equal to n. సో ఇక్కడ ఏ x1 అంటే అర్థం ఏంటంటే చూడండి ఒకసారి, ఏ x1 అంటే ఇలా ఉందని అర్థం. x1 a టైమ్స్ కోఎఫిషియంట్ ఏదన్నా 1 కాకుండా ఉన్నప్పుడు x1 a టైమ్స్ x2 b టైమ్స్ and x3 b times n equal to n. చూడండి ఒకసారి, ఇక్కడ మనకి ఈ ప్రాబ్లం ఎలా విజువలైజ్ చేయాలంటే n మ్యాంగోస్ ఉన్నాయి అన్నమాట. n మ్యాంగోస్, n ఐడెంటికల్ థింగ్స్, n మ్యాంగోస్ ఇక్కడ చూడండి. ఇక్కడ సో ఇక్కడ మొత్తం ఏ ఉన్నాయి కదా వేరియబుల్స్, a ప్లస్ బి ప్లస్ సి చిల్డ్రన్ ఉన్నారు. a ప్లస్ బి ప్లస్ సి చిల్డ్రన్ ఉన్నారు. a ప్లస్ బి ప్లస్ సి చిల్డ్రన్ ఉన్నారు అనమాట. అంటే ఇక్కడ a చిల్డ్రన్, ఇక్కడ b చిల్డ్రన్, ఇక్కడ c చిల్డ్రన్, ఇక్కడ a చిల్డ్రన్, b చిల్డ్రన్, c చిల్డ్రన్, అంటే a ప్లస్ బి ప్లస్ సి చిల్డ్రన్ ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఈ ఏ చిల్డ్రన్ కి ఈక్వల్ థింగ్స్ వస్తాయి. ఈక్వల్ థింగ్స్ x1 వస్తాయి. అంటే ఇక్కడ ఒక చిల్డ్రన్ కి x1, ఒక చిల్డ్రన్ కి x1, ఒక చిల్డ్రన్ కి x1, అట్లా ఏ చిల్డ్రన్ కి ఎన్ని వస్తాయి ax1. అట్లా ఇక్కడ ఒక్కొక్క చిల్డ్రన్ కి x2, బి చిల్డ్రన్ కి ఎన్ని వస్తాయి bx2. ఇక్కడ సి చిల్డ్రన్ కి ఒక్కొక్కరికి x3. అట్లాంటి కేసు ఇది. అంటే ఏంటంటే ఈ థింగ్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. కొంతమంది చిల్డ్రన్ కి ఈక్వల్ థింగ్స్ వస్తాయి అన్నమాట. కొంతమంది చిల్డ్రన్ కి అంటే ఈక్వల్ థింగ్స్ వస్తాయి. ఇక్కడ ఏ చిల్డ్రన్ కి ఒక్కొక్కరికి మనకి x1 థింగ్స్ వచ్చినాయి, x1 థింగ్స్ అన్నమాట. అట్లానే బి చిల్డ్రన్ కి అందరికి ఈక్వల్ థింగ్స్ వచ్చినాయి, సి చిల్డ్రన్ కి అందరికి ఈక్వల్ థింగ్స్ వచ్చినాయి. అలాంటి కేసెస్ లో మనం ఇలాంటి ఈక్వేషన్ వస్తుంది. ఇలాంటి ఈక్వేషన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా x1 ముందు కాన్స్టెంట్ ఆర్ x2 ముందు కాన్స్టెంట్ 1 కాకుండా x3 ముందు కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఎలా సొల్యూషన్స్ కనుక్కోవాలంటే, నిన్నటిదాకా మనం చేసింది ఇవన్నీ 1లే, ఇవన్నీ 1లు. సో ఇప్పుడు ఇలాంటి ఈక్వేషన్ వచ్చినప్పుడు సొల్యూషన్స్ ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్, సేమ్ అలానే కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ n ఇన్ ఇక్కడ ఉంది కదా. నిన్న మనం ఏం రాసేవాళ్ళం, x to the power l plus x to the power l plus 1 and so on x to the power m రాసేవాళ్ళం. ఇప్పుడు ఏం రాయాలంటే x కాకుండా x to the power a రాయాలి. దీని ముందు a ఉంది కదా. సో ఈ x1 కి సంబంధించి ఏం రాయాలంటే x పవర్ a హోల్ పవర్ l. నిన్న x పవర్ l రాసేవాళ్ళు. ఇక్కడ ఏం రాయాలంటే x to the power a l1, x to the power a whole power l, x to the power a
whole power L plus 1 and so on, x to the power a whole to the power m. ప్రాబ్లం లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నిన్న ఎక్స్ రాసేవాళ్ళం రా, ఇక్కడ 1 ఉన్నప్పుడు ఎక్స్ రాసేవాళ్ళం, x to the power l, x to the power l plus 1 and so on, x to the power m. ఇప్పుడు ఏం రాయాలంటే x to the power a, x to the power a whole power l plus 1, x to the power a whole to the power m and so into x2 constraint ఉంది కదా, సేమ్ అలానే x to the power a b whole power l, x to the power b whole power l plus 1. ప్రాబ్లం లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకు రాయాల్సి వచ్చింది. whole to the power m into ఇక్కడ x3 constraint ఉంది కదా, x3 constraint l to m. ఇక్కడ ఏం రాయాలంటే x to the power c whole power l, x to the power c whole power l plus 1 and so on, x to the power c whole power m. సో ఈ మూడిటి మల్టిప్లికేషన్ లో కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ n కనుక్కోవాలి. కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ n. ఓ ప్రాబ్లం చూడండి, అదో ప్రాబ్లం చూస్తే ఇలా ముందు 1 ఉంటే నిన్న చేసాం ఆల్రెడీ, ABC అట్లా ఈ వేరియబుల్ ముందు కోఎఫిషియంట్ ఉన్నప్పుడు ఎలా కనుక్కోవాలంటే కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ n సేమ్ రాసేటప్పుడు x పవర్ l plus 1 రాయకుండా x to the power ఈ కోఎఫిషియంట్ a to the power l, this power l plus 1 and so on. నిన్న x పవర్ l plus 1 అన్నమాట, 1 ఉన్నప్పుడు అది a ఉన్నప్పుడు ఇట్లా చూడండి ప్రాబ్లం చూడండి. Find number of ways of distributing eight mangoes identical among 4 children. ప్రాబ్లం ఇలా ఉంటది, among 4 children such that two of the children will get equal mangoes. So అంటే 2 of particular children, అంటే ఏం చెప్పారంటే 2 particular children ఈక్వల్ మ్యాంగోస్ రావాలి. ఎప్పుడైనా వాళ్ళకి ఈక్వల్ మ్యాంగోస్ రావాలన్నమాట. అంటే చూడండి, చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 4 పర్టికులర్ గా చెప్పారు ఈ ఇద్దరికి ఈక్వల్ మ్యాంగోస్ రావాలి. x1 అనుకో, సో వీళ్ళిద్దరికి x1 సో వీళ్ళకి x2 వీళ్ళకి x3. అప్పుడు 4 వేరియబుల్స్ తీసుకోం కదా, వీళ్ళకి x1 మ్యాంగోస్, వీళ్ళకి x1 మ్యాంగోస్, వీళ్ళకి x2 మ్యాంగోస్, x3 మ్యాంగోస్. ఈ ఇద్దరికి మాత్రం ఈక్వల్ రావాలి. అంటే ఈక్వేషన్ విల్ బికమ్
2x1 plus x2 plus x3 equal to 8 equal to 8. ఇది నేను చెప్పేది. అంటే నిన్న మనం చేసిన అన్ని కూడా అన్నిటి ముందు వన్లే ఉన్నాయి. ఇలా ఈక్వేషన్ వచ్చినప్పుడు కన్స్ట్రెయింట్స్ రాసుకోవాలి. కన్స్ట్రెయింట్స్. సో చూడండి, ఫస్ట్ x2 x3 కన్స్ట్రెయింట్స్ రాస్తాను. x2 x3 కి చూడండి ఎలా అయినా రావచ్చు. సో మొత్తం ఎన్ని ఉన్నాయి? మొత్తం 8 మ్యాంగోస్ ఉన్నాయి కదా, వీళ్ళకి 0 to 8 రావచ్చు. వీళ్ళకి ఎలా అయినా రావచ్చు. సో x2 కి చూడండి, x2 కి చూడండి, వీళ్ళిద్దరికి 0 మ్యాంగో, ఇది 0 ఇది 0 పెట్టాం మాక్సిమం. సో మాక్సిమం మనకి 8 వస్తుంది, అంతే కదా. సో ఈ రెండు ఇది ప్లస్ ఇది 8 అయినా మనకి x2 కి 0 వస్తుంది. అంటే x2 కి 0 to 8 రావచ్చు. కామన్ సెన్స్ తో చెప్పొచ్చు, వీళ్ళకి 0 to 8 రావచ్చు. ఇప్పుడు x1 అనేది మనం కనుక్కోవాలి. సో x1 అనేది కనుక్కోవాలంటే మినిమం చూడండి, మినిమం. సో మినిమం ఇప్పుడు వీళ్ళిద్దరు కలిపి మనకి 8 వచ్చినాయి అనుకో, మినిమం 0 ఉంటది. సో x1 నేను చెప్పేది x1. సో మినిమం 0 ఉంటది. సో మినిమం మనకి x1 కి వీళ్ళిద్దరికి 0 0 అని రావచ్చు కదా, సింపుల్ కదా. 0 0 వచ్చిన ఈక్వల్గా మాక్సిమం ఎంత రావచ్చు? మాక్సిమం మనకి 4 మాక్సిమం 4 రావచ్చు. ఎందుకంటే ఇది 8 అయిపోతే ఇది 0 ఇది 0 అయితే ఇది ఎంత అయింది? 4 అయింది. అంటే x1 ఇద్దరికి ఈక్వల్ రావాలి కదా, వాళ్ళకి ఉండే x1 ఉంది కదా, అది 0 to 4 ఉండాలి. సో ఇలాంటి ఈక్వేషన్ సొల్యూషన్ కనుక్కోవాలి. కన్స్ట్రెయింట్స్ ఇవి. చూడండి ఎలా రాయాలంటే నేను రాసినట్లే, కోఎఫిషియంట్ ఆఫ్ x power 8 in x1 కి రాసేటప్పుడు x స్క్వేర్ టు ద పవర్ రాయాలి. చూడండి, x స్క్వేర్ టు ద పవర్ 0 ప్లస్ x స్క్వేర్ టు ద పవర్ 1 x square whole square plus x square whole cube plus x square whole power 4. ఇక్కడ ఎందుకు రాస్తున్నాం అంటే చూడండి, x స్క్వేర్ హోల్ పవర్ 0 అంటే 0 యాపిల్స్ అన్నమాట. ఇవి 0 యాపిల్స్ అంటే ఇద్దరికి, వీడికి 0 వీడికి 0 యాపిల్స్. x స్క్వేర్ టు ద పవర్ 1 అంటే అర్థం ఏంటంటే x వీడికి అది. చూడండి ఇక్కడ x వీడికి అంటే ఒక యాపిల్ వీడికి x స్క్వేర్. ఇక్కడ x స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ అంటే x పవర్ 4. ఇది x పవర్ 4 అంటే అర్థం ఏంటంటే వీడికి 2 అది రాస్తుంది. అర్థమైంది కదా. x స్క్వేర్ హోల్ క్యూబ్ అంటే x టు ద పవర్ 6, వీడికి 3 అని. x స్క్వేర్ హోల్ టు ద పవర్ 4 అంటే x టు ద పవర్ 8, వీడికి 4 అందుకని ఇలా రాసాం. ఇలా అయినా ఇవ్వాలి కదా, వీడికి 0 ఇవ్వచ్చు. ఇద్దరు కలిపి చెరొకటి 2 2 3 4 ఇది అందుకని రాస్తుంది. ఇది ఏదైతే వేరియబుల్ ముందు x స్క్వేర్ టు ద పవర్ రాసుకోవాలి. ఇంటూ వీటికి మామూలే మళ్ళా నేను రాసినట్లే, అంటే x టు ద పవర్ 0 ప్లస్ x పవర్ 1 దీనికి and so on x to the power 8 into, సో దీనికి కూడా ఇది హోల్ స్క్వేర్. సో therefore ఇది సింప్లిఫై చేద్దాం, అంటే 1 ప్లస్ x స్క్వేర్ ప్లస్ x to the power 4 ప్లస్ x to the power 6 ప్లస్ x to the power 8 into, సో ఇది GP నెంబర్ 1 ప్లస్ x ప్లస్ and so on x to the power 8. సో a అంటే ఇక్కడ a అంటే 1, r అంటే x, a ఇంటూ 1 మైనస్ మొత్తం 9 టర్మ్స్ ఉన్నాయి, డివైడెడ్ బై 1 మైనస్ x హోల్ స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేద్దాం, దీన్ని ఇలానే ఉంచుతాం.
సో 1 ప్లస్ దీన్ని ఇలానే ఉంచుతాం 5 రాస్తాం. సో ఇందులో మనం ఏం కనుక్కోవాలి? కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 8, కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 8 కనుక్కోవాలి. అంటే 1 ప్లస్ దీన్ని జీపీ రాయకుండా ఇలానే ఉంచుతున్నాం. ఇంటూ చూడండి పైది a మైనస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2x పవర్ 9 ఇంటూ 1 మైనస్ x హోల్ పవర్ మైనస్ 2. ఇందులో ఏం కనుక్కోవాలి? కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 8, కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 8. కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 8 అంటే ఇప్పుడు ఈ రెండింటితో మల్టిప్లై చేసాం రాదు కదా. ఇప్పుడు దీన్ని x పవర్ 18 తో మల్టిప్లై చేస్తే x పవర్ 8 రాదు కదా. దీన్ని ఈ మొత్తాన్ని x పవర్ 9 తో మల్టిప్లై చేస్తే రాదు కదా. అంటే ఇంటూ 1 చేసినప్పుడే వస్తుంది. అంటే ఇవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవి తీసేయండి. x పవర్ 8 కంటే ఎక్కువ ఉన్నాయి కదా, ఇవి తీసేయండి. వీటితో మల్టిప్లై చేస్తే రాదు. అంటే 1 ఇంటూ అన్నమాట. అంటే దీన్ని s అనుకోండి, దీన్ని s అనుకోండి. అంటే మనకు చూడండి ఏమొస్తుందో. సో ఇప్పుడు x పవర్ 8 కావాలి కదా, x పవర్ 8 కావాలి మనకు. అంటే 1 ఇంటూ s ప్లస్ x స్క్వేర్ ఇంటూ s ప్లస్ x పవర్ 4 ఇంటూ s ప్లస్ x పవర్ 6 ఇంటూ s ప్లస్ x పవర్ 8 ఇంటూ s. చూడండి. సో ఇందులో కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 8 అంటే ఇది s. అంటే x పవర్ 8 ఇన్ s ప్లస్ అంటే ఇది కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 8 ఇన్ s. ఇక్కడ ఆల్రెడీ x స్క్వేర్ ఉంది. x పవర్ 6 ఇన్ s, ఇక్కడ ఆల్రెడీ x పవర్ 4 ఉంది. x పవర్ 4 ఇన్ s ప్లస్ ఇక్కడ ఆల్రెడీ x పవర్ 6 ఉంది. x స్క్వేర్ ఇన్ s, ఇక్కడ ఆల్రెడీ x పవర్ 8, x పవర్ 0 ఇన్ s. ఈ మల్టిప్లికేషన్ లో x పవర్ 8 అంటే ఇదే, ఇంకా 1 ఇంటూ ఉంది కాబట్టి. ఈ మల్టిప్లికేషన్ x పవర్ 8 అంటే ఆల్రెడీ x స్క్వేర్ ఉంది. అంటే ఇందులో x పవర్ 6 ది x పవర్ 4 ఉంది ఆల్రెడీ. అంటే ఇందులో x పవర్ 4 ది రిమైనింగ్ x స్క్వేర్ ఇన్ s అండ్ x పవర్ 0. ఇక్కడ x పవర్ 8 ఉంది కదా, ఇందులో కాన్స్టెంట్ ఉండేది. సో ఇంక ఫార్ములా రాయండి. n అంటే ఎంత? n అంటే n అంటే ఇక్కడ ప్రతి దాంట్లో n అంటే ఇది, r అంటే మనకి r అంటే s లో r అంటే 2. అంటే ఇందులో ఇది r, ఇది r అంటే. సో ఇక్కడ n అంటే 8, ప్రతి దానికి రాసుకోండి. 8 ప్లస్ 2 మైనస్ 1 c, 2 మైనస్ 1 ప్లస్ ఇక్కడ n అంటే 6, 6 ప్లస్ 2 మైనస్ 1 c, 2 మైనస్ 1. ఇక్కడ n అంటే 4, 4 ప్లస్ 2 మైనస్ 1 c, 2 మైనస్ 1 ప్లస్ x పవర్ 0. ఇక్కడ n అంటే 0, 0 ప్లస్ 2 మైనస్ 1, 2 minus 1. So therefore your required answer is so ఇది 9, ఇదంతా 9c1, 9c1 here. So 9c1 plus
7c1 plus 5c1 1 into s x square x to the power 4 x to the power ఇక్కడ ఇంకోటి రాయాలి కదా, ఇంకోటి ఉంది చూడండి ఎక్స్ స్క్వేర్ 1 2 3 4 ఇక్కడ ఇంకోటి రాయలేదు, ఇది రాయాలి, ఇది రాయాలి, దీన్ని రాయాలి. దీనిదంటే మనకి 2 plus 2 minus 1 c2 minus 1 plus ఇది 0 2 minus 1 c2 minus 1. So 9c1 plus 7c1 plus 5c1 4 minus 1 3c1 plus so ఇది 1. సో అంటే మనకి 9 plus 7 plus 5 plus 3 plus 1 plus 16 21 plus 4 25. That is the answer. ఇది ఆన్సర్. ఇట్లా సో అంటే ఇన్ని వేస్ ఉంటాయి అన్నమాట 25. అట్లా మనకి ఎక్స్ ముందు కోఎఫిషియంట్ ఉన్నప్పుడు, కోఎఫిషియంట్ ఉన్న వేరియబుల్స్ కి మాత్రం అట్లా రాయాలి. కోఎఫిషియంట్స్ అన్ని 1 ఉంటే నిన్న చెప్పిన మోడలే. ఇంకా కోఎఫిషియంట్ ముందు ఏదన్నా 1 కాకుండా 2 గానీ 3 గానీ అలా ఉన్నప్పుడు ఈ మోడల్ చేయాలి. నెక్స్ట్ ఇందులో finding number of selections by using separator method. చూడండి, దీన్ని సెపరేటర్ మెథడ్ అంటారు. అంటే నెంబర్ ఆఫ్ సెలక్షన్స్ కొన్ని కనుక్కోవచ్చు. సెపరేటర్ మెథడ్ బై యూజింగ్ సెపరేటర్ మెథడ్ అంటారు దీన్ని. సపోజ్ ఈ ప్రాబ్లం ఇస్తే in how many ways one can select on problem. One can select three natural numbers. Three natural numbers from selectioning 1 to 50 such that no two are consecutive. No two are consecutive. 1 to 50 natural numbers ఉన్నాయి. ఇది ఇందులో ఒక 3 నేచురల్ నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. లెట్ us say n1 n2 n3 అనుకుందాం. సో ఇట్లాంటి మనం రాయొచ్చు. నేను రాస్తున్నాను చూడండి, 1 4 10. ఇది ఒకటి, ఇది వన్ వే.
అంటే ఈ మూడింటిని సెలెక్ట్ చేసుకుంటే వన్ వే. యూ హ్యావ్ టు సెలెక్ట్ త్రీ నేచురల్ నెంబర్స్ సచ్ దట్ నో టు ఆర్ కాన్సిక్యూటివ్. ఇది వన్ వే అనమాట. అలాంటి ఎన్ని ఉన్నాయి కనుక్కోవాలి. ఇప్పుడు మొత్తం 50 ఉన్నాయి కదా, 50C3 రాస్తే కుదరదుగా. 50C3 రాస్తే మూడు పక్క పక్కన ఉన్నాయి రావచ్చు, రెండు పక్క పక్కన ఇంకోటి అవతల అలా ఉండొచ్చు. ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే మనం ఈ 50లో ఒక మూడు నేచురల్ నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి N1 N2 N3 అనుకుందాం. N1 N2 N3 అనుకుందాం. ఓకేనా? సో చూడండి ఒకసారి. N1 ఒక నేచురల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి, N2 ఒక నేచురల్ నెంబర్. ఇప్పుడు అంతకుముందు మనం చేసిన కాన్సెప్ట్ వాడతాం చూడండి. N1 అనేది వీటిల్లో ఒక నేచురల్ నెంబర్, N2 అనేది ఒక నేచురల్ నెంబర్, N3 అనేది ఒక నేచురల్ నెంబర్ అన్నమాట. ఓకేనా? నో టు ఆర్ కాన్సిక్యూటివ్ అనగానే చూడండి, ఈ N1 ముందు ఉండే నేచురల్ నెంబర్స్ X1 ఉంటాయి అనుకుందాం. N1 ముందు X1 నేచురల్ నెంబర్స్ ఉంటాయి అనుకుందాం. N1 కి N2 కి మధ్యలో కౌంట్ X2 నేచురల్ నెంబర్స్ ఉంటాయి అనుకుందాం. N2 కి N3 కి మధ్యలో X3 నేచురల్ నెంబర్స్ ఉంటాయి అనుకుందాం. X4 అనుకుందాం. అంటే N1 N2 N3 గ్యాప్స్ ఉన్నాయి కదా. N1 కి ముందు అంటే దీనికంటే ముందు X1 నేచురల్ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి. N1 కి N2 కి మధ్యలో X2 నేచురల్ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి. అంటే చూడండి 1 4 ఉంది కదా, 1 4 కి మధ్యలో ఎన్ని ఉన్నాయి? 2. అంటే ఇది N1 ఇది N2 అనుకుంటే మధ్యలో 2 అంటే X2 2 అని అర్థం. అంటే నెంబర్ ఆఫ్ నెంబర్స్ బిట్వీన్ N1 అండ్ N2. దీని ముందు ఉండే టోటల్ నెంబర్స్ X1 అనుకోండి. దీనికి మధ్యలో ఉండే టోటల్ నెంబర్స్ X2 అనుకోండి. అంటే 1 కి 4 కి మధ్యలో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే X2 2 అని. ఇక్కడ N2 కి N3 కి మధ్యలో ఉండే నేచురల్ నెంబర్స్ X3 అనుకోండి. N3 తర్వాత నేచురల్ నెంబర్స్ N3 తర్వాత ఉండే నేచురల్ నెంబర్స్ X4 అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనేం రాస్తున్నా అంటే ఇప్పుడు ఈ 50 నేచురల్ నెంబర్స్ లో ఈ మూడు కదా, ఇవి మూడు. ఇప్పుడు X1 ప్లస్ X2 ప్లస్ X3 ప్లస్ X4 ఎన్ని ఉండాలి? ఇవన్నీ కలిపితే మొత్తం 50 ఉన్నాయి. ఇవి మూడు, ఇవి మొత్తం ఎన్ని ఉండాలి? 47. అంతే కదా. దీని ముందు ఉండే నెంబర్ ఆఫ్ నెంబర్స్ X1, ఈ రెండింటికి మధ్యలో ఉండే నెంబర్ ఆఫ్ నెంబర్స్ X2, ఈ రెండింటి మధ్యలో ఉండే నెంబర్ ఆఫ్ నెంబర్స్ X3, దీని తర్వాత ఉండే నెంబర్ ఆఫ్ నెంబర్స్ X4. అంటే ఇవన్నీ కలిపితే 47 ఉండాలి, ఈ మూడింటితో పాటు 50. సో ఇప్పుడు మనకి ఈ కన్స్ట్రెయింట్ సాటిస్ఫై కావాలంటే ఏం కావాలి? N1 అనే నేచురల్ నెంబర్ ముందు ఫస్ట్ నేచురల్ నెంబర్ కదా ఇది. మనం ఇప్పుడు ఈ మూడు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ మూడు కాన్సిక్యూటివ్ ఉండకూడదు. అంటే N1 అనే నేచురల్ నెంబర్ ముందు ఎన్నైనా ఉండొచ్చు ముందు. అంటే X1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై కావాలంటే N1 కి N2 కి మధ్యలో ఇక్కడ మినిమం ఒక నెంబర్ ఉండాలి. అంటే X2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. కన్స్ట్రెయింట్స్ రాస్తాం. X3 N2 కి N3 కి మధ్యలో, అరే ఇప్పుడు ఇక్కడ ఏవి లేవనుకో, N1 N2 పక్క పక్కనే ఉంటాయి. అంటే మినిమం ఒక నేచురల్ నెంబర్ అని ఉండాలి ఇక్కడ. ఇక్కడ అవసరం లేదు. ఇప్పుడు ఫస్ట్ నెంబరే 3 అనుకో, 3 ముందు ఫస్ట్ నెంబర్ ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్న నెంబర్ 3 అనుకో, దీని ముందు ఏం ఉండపోయినా పర్లేదుగా. దీని ముందు ఏం ఉండపోయినా పర్లేదు కదా. ఇప్పుడు 1 సెలెక్ట్ చేసాం అనుకో, ఇప్పుడు ఇక్కడ ఒక నేచురల్ నెంబర్ ఉంది, ఇక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇప్పుడు 2 సెలెక్ట్ చేసాం అనుకో, N1 2 అనుకో, దీని ముందు ఒకటి ఉంటది. 1 సెలెక్ట్ చేస్తే దీని ముందు ఏమి ఉండవుగా. అంటే ఇవి ఇక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు. బట్ ఈ రెండింటి మధ్యలో మాత్రం మినిమం 1 నెంబర్ ఉండాలి. ఈ రెండింటి మధ్యలో మినిమం 1 నెంబర్ ఉండాలి. లాస్ట్ ది ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇది అంటే X1 X2 X3 X4 ఆర్ సొల్యూషన్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. అంతే కదా. అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ 47 మ్యాంగోస్ ఉన్నాయి. ఈ ప్రాబ్లం విజువలైజ్ చేయండి. 47 మ్యాంగోస్ ఉన్నాయి. 4 మెంబర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. వీడికి 0 ఆర్ మోర్ రావచ్చు, వీడికి మినిమం 1 రావాలి, వీడికి మినిమం 1 రావాలి, వీడికి 0 ఆర్ మోర్ రావచ్చు. అంటే వీళ్ళిద్దరికి మినిమం 1 రావాలి కదా. మినిమం 1 ఇచ్చేద్దాం. 47 మ్యాంగోస్ లో X2 కి 1 X3 కి 1 ఇచ్చేస్తే ఇంకెన్ని ఉంటాయి రిమైనింగ్? n equal to 45. రిమైనింగ్ మ్యాంగోస్ ఆర్ 45. X2 కు 1 X3 కి 1 ఇచ్చేసాం.
అర్థమైంది కదా. ఈ 45 మ్యాంగోస్ ని 4 మెంబర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలి, 0 ఆర్ మోర్. అంటే ఏంటి ఆన్సర్? n ఈక్వల్ టు 5, r ఈక్వల్ టు 4. హౌ మెనీ సొల్యూషన్స్ ఆర్ దేర్? 0 ఆర్ మోర్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే 45 ప్లస్ 4 మైనస్ 1 సి 4 మైనస్ 1 అంటే 49 మైనస్ 1 48 C3. అంటే ఈ ఈక్వేషన్ సొల్యూషన్స్ 48 C3. ప్రతి సొల్యూషన్ కి ఒక సెలక్షన్ ఉంటుంది చూడండి ఎలా. ఇప్పుడు ఇన్ని సొల్యూషన్స్ వచ్చినాయి కదా మనకి, నేను ఒక సొల్యూషన్ రాస్తున్నాను చూడండి. x1 x2 x3 x4 ఈ ఈక్వేషన్ ఒక సొల్యూషన్ తీసుకోండి. ఈ ఈక్వేషన్ ఒక సొల్యూషన్ నేను రాస్తున్నాను, చూడండి. సో ఇది 2, ఇది 4, ఇది 7, సో ఇది 7. ఓకేనా. సో తర్వాత ఇదంతా మొత్తం 47 ఇట్లా తీసుకుంటున్నాడు. 2 ఒక సొల్యూషన్ ఎగ్జాంపుల్ కి 40 43 43 అను 40 43 ఇది ఒక సొల్యూషన్ కదా ఇందులో వచ్చేది, ఇది ఒక సొల్యూషన్ కదా. అంటే x1 1 అంటే ఇప్పుడు నేచురల్ నెంబర్ సెలెక్ట్ అవుతుంది చూడండి. ఇప్పుడు 1 to 50 ఉన్నాయి కదా నేచురల్ నెంబర్స్. ఈ సొల్యూషన్ ప్రకారం సెలెక్ట్ చేద్దాం. ఈ సొల్యూషన్ ప్రకారం మనం ఏమనుకున్నాం? ఫస్ట్ నేచురల్ నెంబర్స్ ముందు ఉండే నేచురల్ నెంబర్స్ x1 అనుకున్నాం. అంటే x1 ఎంత ఉంది? 1 ఉంది. అంటే ఫస్ట్ నేచురల్ నెంబర్ ముందు ఒకే నేచురల్ నెంబర్ ఉంటుంది. అంటే ఫస్ట్ నేచురల్ నెంబర్ n1 సెలెక్ట్ అయింది. n1 ఏమైంది? ఇప్పుడు n1 ముందు ఒకటే ఉంది, x1 ఒకటి వచ్చింది. అంటే x1 ఒక నెంబరు, రెండో నేచురల్ నెంబర్ n1 అన్నమాట. n1 ఇది n2. సో తర్వాత ఇది 2 ఇది. సో తర్వాత 40 ఉన్నాయి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, సో ఇది 40 కదా, ఇది ఏంటిది 40. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఇది 1, ఇది ఒక నేచురల్ నెంబర్ ఉంది, ఇది 2 ఉన్నాయి. దీనికి మధ్యలో 40 నెంబర్స్ ఉన్నాయి. దీనికి మధ్యలో 40 నెంబర్స్ ఉన్నాయి అన్నమాట. ఓకేనా. సో ఈ నెంబర్ ఏమవుతుంది మనకి? ఈ నెంబర్ ఏమవుతుంది? 42 కదా. సో చూడండి, ఈ 2 కి 42 కి మధ్యలో 2 కి 42 కి మధ్యలో ఎన్ని ఉంటాయి? 40 నెంబర్స్ ఉంటాయి. అంటే నెక్స్ట్ నేచురల్ నెంబర్ ఏమైంది? 42 అవుతుంది. 42 అవుతుంది. సో తర్వాత నేచురల్ నెంబర్ n3. సో 42 కను 42 కి, సో n2 కి n3 కి మధ్యలో 2 ఉన్నాయి. అంటే 42 43 44 45 n3 ఏమైంది? 45 ఇది అయిపోయింది. సో తర్వాత ఇది, సో తర్వాత మనకి ఇది రెండోది, మధ్యలో 40. ఇక్కడ 43 ఇది ఈ రెండింటి మధ్యలో 40 ఉన్నాయి కదా. అంటే ఇది కాకుండా చూడండి, ఈ 2 కాకుండా మధ్యలో 40 ఉన్నాయి. అంటే 40 ప్లస్ 2 42, ఇది 43 అయింది. ఓకేనా. సో 43 ఇది
ఇది 43 రా. సో 43 తర్వాత రెండు నెంబర్ల తర్వాత n3 ఉంటుంది, అంటే 44 45 46 తర్వాత 47 48 49 50. ఇంకో సెలెక్ట్ అయిందిగా. అంటే ఇక్కడ ఈ సొల్యూషన్ ప్రకారం సెలెక్ట్ చేసిన నెంబర్స్ ఏంది 2 43 46. అట్లా ప్రతి సొల్యూషన్ కి 3 నేచురల్ నెంబర్స్ సెలెక్ట్ అవుతాయి. సెలక్షన్స్ అంటే ఇలా ఒక ఈక్వేషన్ రాసుకున్నాం కదా, ఈ ఈక్వేషన్ సొల్యూషన్స్ కనుక్కుంటే ఈ సొల్యూషన్ ఉన్నాయి కదా అవే నెంబర్ ఆఫ్ సెలక్షన్స్. మనం ఏమనుకుంటున్నాం అంటే n1 కి ముందు ఉండే నెంబర్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ x1, n1 కి n2 కి మధ్యలో ఉండే నేచురల్ నెంబర్స్ x2, ఈ రెండింటికి మధ్యలో ఉండే నేచురల్ నెంబర్స్ x3, దీని తర్వాత ఉండే నేచురల్ నెంబర్స్ ఎంత మనకి x4. దాని ప్రకారం సొల్యూషన్స్ కనుక్కున్నాం. ఈ వచ్చే సొల్యూషన్స్ నెంబర్ ఆఫ్ సెలక్షన్స్. ఈ సొల్యూషన్ ప్రకారం నెంబర్లు రాశా ఏమొచ్చింది, ఒకటి 2, ఒకటి 43, ఒకటి 46. దీస్ త్రీ ఆర్ నాట్ కాన్సిక్యూటివ్ కదా. అది ఓకేనా. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఇలాంటి ఒక ఇది రైట్ ఫార్ములా రాయండి. there are n persons seated in a row. There are n persons seated in a row. Seated in a row. Or there are n things. There are n things. Or there are n things in consecutive places. In consecutive places. The number of ways you can select three things or three persons such that no two are consecutive. No two are consecutive is n minus 2c3. n minus 2c3. ఇప్పుడు ఇదే ఇంకా చూడండి, ఇప్పుడు ఈ ప్రాబ్లమే 1 to 50 నెంబర్స్ ఉన్నాయి అంటే కాన్సిక్యూటివ్ ప్లేస్ లో ఉన్నట్టుగా ఇవి. ఇందులో నుంచి ఈ మూడింటిని సెలెక్ట్ చేసుకోవాలి. సచ్ దట్ నో టూ ఆర్ కాన్సిక్యూటివ్. n అంటే 50. ఇక్కడ ఈ ఫార్ములా గుర్తుంచుకోండి, 48c3 ఫార్ములా గుర్తుంచుకోవాలి. ఇట్లా 50 కాన్సిక్యూటివ్ థింగ్స్ ఉన్నాయిరా, ఇందులో మనం 3 సెలెక్ట్ చేసుకోవాలి. సచ్ దట్ నో టూ ఆర్ కాన్సిక్యూటివ్. ఫార్ములా ఇది ఇప్పుడు రాసిందే 48c3. n అంటే ఇక్కడ 50. ఎన్ని ఉన్నాయో అన్ని రాయండి. మనకి స్టేషన్స్ ప్రాబ్లం ఉంటుంది చూడండి, రాయండి. నెక్స్ట్ ప్రాబ్లం తొందరగా సర్క్యులర్ పర్ముటేషన్స్ చిన్నది ఉంది, అది కూడా కంప్లీట్ చేయాలి. there are n intermediate stations. ఈ ప్రాబ్లం కూడా ఇదే. there are n intermediate stations అంటే మధ్యలో ఉండే స్టేషన్స్ ఒకదాని తర్వాత ఒకటి అట్లా. అంటే ఒక దగ్గర నుంచి అంటే ఒక టెర్మినల్ నుంచి ఒక టెర్మినల్కి వెళ్ళేటప్పుడు మనం విజయవాడని స్టార్ట్ చేస్తున్నాం, హైదరాబాద్ వెళ్ళాలి. అర్థమైంది కదా. ఇది స్టార్టింగ్ స్టేషన్, హైదరాబాద్ ఎండింగ్ స్టేషన్. ఇట్లా ఈ స్టేషన్ నుంచి వెళ్ళేటప్పుడు మధ్యలో స్టేషన్లు తగులుతూ ఉంటాయి. స్టేషన్ 1 ఇది విజయవాడ, అట్లా తర్వాత స్టేషన్ 2,
తర్వాత స్టేషన్ 3, వీటన్నిటిని ఇంటర్మీడియట్ స్టేషన్స్ అంటారు. There are n intermediate stations from one terminal to another. From one terminal to another. In how many ways? In how many ways can train stop? Can train stop? అంటే విజయవాడ అనేది ఒక టెర్మినల్ రా, హైదరాబాద్ అనేది ఒక టెర్మినల్. మధ్యలో మనకి స్టేషన్స్ ఉంటాయి కదా, వాటిని ఇంటర్మీడియట్ స్టేషన్స్ అంటారు. ఇంటర్మీడియట్ స్టేషన్స్ అంటారు అనమాట. అంటే ఈ టెర్మినల్ ఆ టెర్మినల్ వదిలేసి మధ్యలో వస్తాయి కదా, వాటిని ఇంటర్మీడియట్ స్టేషన్స్ అంటారు. మధ్యలో వచ్చే స్టేషన్స్ అన్నమాట. ఇన్ హౌ మెనీ వేస్ ట్రైన్ కెన్ స్టాప్? ఫస్ట్ క్వశ్చన్. At three of the stations, అక్కడ n తీసేసి 10 అని రాయండి. There are 10 intermediate stations. Train can stop. First question is at three of the stations such that no two are consecutive. ఇలా ఉన్నాయి కదా స్టేషన్స్. టెర్మినల్ వదిలేసింది, ఆ టెర్మినల్ ఈ టెర్మినల్ వదిలేసింది. S9 S10. ఇక్కడ టెర్మినల్ ఉంటుంది రా. ఇది టెర్మినల్ 1, ఇది టెర్మినల్ 2. ఇది విజయవాడ, ఇది హైదరాబాద్. ఇక్కడ అక్కడ ఎట్లాగో ఆగుతాయి, అర్థమైంది కదా. ఈ మధ్యలో అడుగుతుంది, స్టార్ట్ అయింది కదా స్టేషన్. అంటే ఇవేంటివి? ఇవి మనకి 10 కాన్సిక్యూటివ్ స్టేషన్స్. ఇవి అర్థం. అంటే ట్రైన్ ఆగాలి, నో టు ఆర్ కాన్సిక్యూటివ్. ఇవి 10 కాన్సిక్యూటివ్ నెంబర్స్. అది ఇందా ప్రాబ్లమేగా. ఇందులో ఒక మూడిటి దగ్గర ఆగాలి, నో టు ఆర్ కాన్సిక్యూటివ్. అంటే n-2 C3. అదేగా చెప్పింది, 8 C3. ఇవి 10 నేచురల్ నెంబర్స్ రా. ఇందులో 3 సెలెక్ట్ చేసుకోవాలి, సచ్ దట్ నో టు ఆర్ కాన్సిక్యూటివ్. అదేగా ప్రాబ్లము. ఇదే n-2 C3. అట్లా 10 కాన్సిక్యూటివ్ ఉన్నప్పుడు the number of ways you can select 3 things such that no two are consecutive n-2 C3 ఫార్ములా రాయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. At four of the stations such that no two are consecutive. At four of the stations no two are consecutive. సో ఇలా వచ్చినప్పుడు మనం చేద్దాం చూడండి. ఇప్పుడు ఈ స్టేషన్స్ లో ఒక 4 స్టేషన్స్ దగ్గర ఆగాలి. లేదంటే ఎస్ డినోట్ స్టేషన్ అనుకోండి. ఒక 4 స్టేషన్స్ ఇలా పెట్టుకుంటారు. ఎస్ డినోట్స్ స్టేషన్, ఎస్ పెట్టుకోండి. 4 స్టేషన్ల దగ్గర ఆగాలి, అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే దీని ముందున్న స్టేషన్స్ నెంబర్ ఆఫ్ స్టేషన్స్ x1 వేరియబుల్స్ పెట్టుకోండి, x2 x3 x4 x5. అంటే ఫస్ట్ స్టేషన్ ముందు ఉండే నెంబర్ ఆఫ్ స్టేషన్స్ x1. అంటే ఇది ఫస్ట్ ఆగే స్టేషన్, ఇది సెకండ్ ఆగే స్టేషన్, థర్డ్ ఆగే స్టేషన్, ఫోర్త్ ఆగే స్టేషన్. దీని ముందు నెంబర్ ఆఫ్ స్టేషన్స్ x1. అంటే S3 దగ్గర ముందు ఆగింది అనుకో x1 2 అని. సో x1 ఈ రెండింటి మధ్యలో ఉండే స్టేషన్స్ x2. అంటే ఇప్పుడు x1 ప్లస్ x2 ఈ ప్రాబ్లం కి ఈక్వల్ టు ఎంత కావాలి? మొత్తం 10గా ఉంది. 1 2 3 4 పోతే 1 2 3 4 పోతే మనకి ఎన్ని ఉండాలి? 6. అంతే కదా. 4 స్టేషన్లు తీసేయండి. ఇక్కడ కొన్ని స్టేషన్స్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని స్టేషన్స్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని స్టేషన్స్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని స్టేషన్స్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని. మీ మొత్తం కలిపితే మనకి ఎన్ని ఉండాలి? 6. ఎందుకంటే 4 ఆల్రెడీ ఉన్నాయి అక్కడ, ఇవి ఆగేయి. అంటే 6. ఇప్పుడు x1 చూడండి. x1 అనేది దీని ముందు ఫస్ట్ స్టేషన్ S1 దగ్గర ఆగినా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఫస్ట్ స్టేషన్ దగ్గర ఆగిన తర్వాత మధ్యలో మినిమం ఒకటన్నా ఉండాలి. x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, x3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, x4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, x5 లాస్ట్ స్టేషన్ తర్వాత లేకపోయినా పర్లా. S10 దగ్గర ఆగింది అనుకో ఏమి ఉండవుగా. S8 దగ్గర లాస్ట్ 3వ స్టేషన్ అనుకో, 4వ స్టేషన్ x9 తర్వాత ఉంటదిగా S10. అట్లా మనకి తర్వాత x5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే దీనికి సొల్యూషన్ కనిపెట్టాలి ఈ ఈక్వేషన్ కి. చూడండి,
ఇప్పుడు ఈ ప్రాబ్లం ని 6 మ్యాంగోస్ ఉన్నాయి, 5 చిల్డ్రన్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. వీళ్ళ ముగ్గురికి మినిమం 1 రావాలి. మినిమం 1 అంటే x2 x3 x4 కి 1 1 1 ఇచ్చేయండి. రిమైనింగ్ ఎన్ని? రిమైనింగ్ 3 ఉంటాయి. రిమైనింగ్ 3ని 5గురికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. 0 ఆర్ మోర్. r అంటే 5. therefore what you will get? n plus r minus 1 c n c r minus 1 అంటే ఎంత? 8 minus 1 7c 4. దీన్నే 7c3 అని రాయొచ్చు. దీని 7c4 or 7c3 whatever it may be. ఈ 4 కి ఫార్ములా ఏంటంటే 4 కి ఫార్ములా n-3c4. 4 దాకా గుర్తుంచుకోండి. n-3c4 ఫార్ములా. 4 థింగ్స్ సెలెక్ట్ చేయాలి such that no two are consecutive. ఫార్ములా ఇస్ n-3c4. 4 దాకా గుర్తుంచుకోండి. 5 అంటే ఇలా చేయండి. మాక్సిమం 3 4 వరకే అడుగుతారు క్వశ్చన్. ఇంకే అయినా ఇట్లా పెట్టుకుని స్టేషన్ లో ఇక్కడ ఒక ఎక్స్. దీనే సెపరేటర్ మెథడ్ అంటారు. అంటే మనం సొల్యూషన్ కనిపెడతాం అన్నమాట, దానికి ఎలా ఉండాలి స్టేషన్ అనేది. అది పరిస్థితి. నెక్స్ట్ ర్యాంక్ సర్క్యులర్ పర్ముటేషన్స్. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది. సర్క్యులర్ పర్ముటేషన్స్. సర్క్యులర్ పర్ముటేషన్స్. The number of ways of arranging n different things in a circle. అంటే రౌండ్ టేబుల్ అలా. in a circle or in a circular table, in a round table అట్లా. in a row అంటే స్ట్రైట్ లైన్ అన్నమాట. in a row అంటే స్ట్రైట్ లైన్. in a circular table అట్లా ఇస్తే సర్కిల్. in a circle having n places is, చూడండి ఫార్ములా రాసుకోండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజ్ n-1 ఫ్యాక్టోరియల్. చూడండి మనం ఇప్పుడు లీనియర్ అరేంజ్మెంట్ లో ఏం రాస్తాం? n డిఫరెంట్ థింగ్స్ n ప్లేసెస్ ఉంటే n ఫ్యాక్టోరియల్ రాస్తాం. ఇక్కడ సర్క్యులర్ పర్ముటేషన్స్ లో n-1 ఫ్యాక్టోరియల్ రాయాలి. చూడండి, ఇఫ్ క్లాక్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫార్ములా. అండ్ anti-clockwise arrangements are counted differently. Right. Are counted differently. Number 2. ఈ రెండు ఫార్ములా. n-1 factorial by 2 if CW అంటే clockwise and anti-clockwise arrangements are considered different. Are considered same. Are considered same. n-1 factorial అంటే ఇందులో సగం రాయాలి. n-1 factorial divided by 2. అసలు చూడండి దీని పరిస్థితి ఏందో.
చూడండి ఒకసారి దీని పరిస్థితి ఏంటో. ఇప్పుడు మనకి అసలు లీనియర్ పర్ముటేషన్ కి సర్క్యులర్ పర్ముటేషన్ డిఫరెన్స్ ఏంటంటే, చూడండి ఒక n థింగ్స్ ఉన్నాయి కదా, n థింగ్స్ ఇలా అనుకోండి. A1 ఒక 4 థింగ్స్ తీసుకుంటాం, 4 థింగ్స్ తీసుకోండి. 4 థింగ్స్ ఉన్నాయి, 4 థింగ్స్ ఉన్నాయి. A1 A2 A3 A4 4 థింగ్స్ ఉన్నాయి. ఇలా థింగ్స్ అనుకోండి. అసలు లీనియర్ పర్ముటేషన్ అంటే అర్థం ఏంటి? వీళ్ళని స్ట్రైట్ లైన్ లో అరేంజ్ చేయటం, స్ట్రైట్ లైన్ లో అరేంజ్ చేయటం. అంటే ఇది స్టార్టింగ్ ప్లేస్, ఇదేంటిది స్టార్టింగ్ ప్లేస్, ఇది ఎండింగ్ ప్లేస్. లీనియర్ పర్ముటేషన్ లో స్టార్టింగ్ ప్లేస్ ఇది, ఎండింగ్ ప్లేస్ ఇది ఉంటది క్లియర్ గా. స్టార్టింగ్ ప్లేస్ ఇది, ఎండింగ్ ప్లేస్ ఇది. వీళ్ళని అరేంజ్ చేస్తాం. మనం ఎన్ని రాస్తాం? 4 ఫ్యాక్టోరియల్ రాస్తాం అరేంజ్మెంట్స్, అంతే కదా. ఇక్కడ క్లియర్ గా స్టార్టింగ్ ప్లేస్, ఎండింగ్ ప్లేస్ ఉంటాయి. సర్కిల్ లో మనకి చూడండి, సర్కిల్ చేస్తాం. సర్క్యులర్ అరేంజ్మెంట్ అంటే అర్థం ఏంటంటే, ఏది స్టార్టింగ్ ప్లేసో ఏది ఎండింగ్ ప్లేసో ఉండదు. అర్థమైంది కదా. ఇక్కడ కూర్చున్నోడు మనం జనరల్ గా లెఫ్ట్ నుంచి రైట్ వరకు రాస్తాం కదా, దీని స్టార్టింగ్ ప్లేస్ కింద, దీని ఎండింగ్ ప్లేస్ కింద తీసుకుంటాం. రాసేటప్పుడు మన పేపర్ పైన ఇక్కడ నుంచి ఇక్కడికి రాయటం అలవాటు కదా, మనం ఏం చేస్తాం, దీని స్టార్టింగ్ ప్లేస్ కింద, దీని ఎండింగ్ ప్లేస్ కింద తీసుకుంటాం. సర్కిల్లో అలాంటివి ఉండవు. అంటే సర్కిల్లో మనకి ఏది స్టార్టింగ్ ప్లేసో ఏది ఎండింగ్ ప్లేసో ఉండదు. ఏది స్టార్టింగ్ ప్లేసో ఏది ఎండింగ్ ప్లేస్ లో ఉండదు. సపోజ్ చూడండి, సపోజ్ మీకు ఈ A1 A2 A3 A4 ఉన్నాయి కదా, A4 ఉన్నాయి కదా, చూడండి ఒకసారి. let there are x circular permutations, అంటే సర్కిల్ లో అరేంజ్ చేయటం x వేస్ ఉన్నాయి అనుకుందాం. అంటే మనకు కావాల్సిన ఆన్సర్ x అంటే ఇది, అలా x ఉన్నాయి అనుకుందాం. x ఉన్నాయి అనుకుంటే ఇందులో ఒక సర్క్యులర్ పర్ముటేషన్ నేను రాస్తున్నాను చూడండి. A1 ఇప్పుడు చూడండి, A1 A2 జాతర చూడండి, ఈజీ నేమ్, A3 A4. అంటే సర్కిల్లో కూర్చున్న తర్వాత నేను ఒకటి రాసా అనమాట. A1 ఇలా కూర్చున్నారు, ఇక్కడ A1 ఇక్కడ A2 ఇక్కడ A3 ఇక్కడ A4. అర్థమైంది కదా. ఇలా కూర్చున్నారు. ఇలా కూర్చున్నప్పుడు ఇది నేను పేపర్ పైన ఈ పర్ముటేషన్ ఏందో నేను అక్కడ రాయాలి. ఈ పర్ముటేషన్ నేను ఏందో అక్కడ రాయాలంటే దీనికి స్టార్టింగ్ ప్లేస్ ఎండింగ్ ప్లేస్ లేదు. ఇక్కడ ఇలా కూర్చున్నారు అనుకో, ఇక్కడ ఇలా కూర్చుంటే నేను రాస్తా, ఇది ఏది ఇలా ఉందని రాస్తా. A1 A2 A3 A4 ఈజ్ మై అరేంజ్మెంట్ అని రాస్తా. ఇక్కడ ఏంటి, ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా, రాయమన్నాం అనుకో, రాయమంటే ఎలా రాస్తారు చూడండి. ఈ సర్క్యులర్ పర్ముటేషన్ చూడండి, ఒకడేమో A1 A2 A3 A4 అని రాస్తారు. A1 A2 A3 A4 ఒకటి ఇలా రాస్తారు. ఏది పేపర్ పైన రాయమంటే ఇది స్టార్టింగ్ ప్లేస్ కింద తీసుకొని A1 A2, ఇప్పుడు నలుగురు కూర్చున్నారు, నలుగురు కూర్చోమంటే A1 రాయమని చెప్పా అరేంజ్మెంట్. వాడేంటి, వాడి దగ్గర నుంచి A1 A2 A3 A4 సార్ అరేంజ్మెంట్ అని రాశాడు వాడు. అర్థమైంది కదా. A2 రాయమని చెప్పా, వాడేం రాస్తాడు, A2 A3 A4 A1 అని రాస్తాడు. ఇలా రాస్తాడు వాడు. ఇదైనా అదే A3 A4 A1 A2 అని రాస్తాడు అప్పుడు. ఓకేనా. సో ఇంకొకటి A4 A1 A2 A3 అని రాస్తాడు. A4 A1 A2 A3. ఇదైనా అదే అక్కడ ఉంది, మనుషులేం మారలేదు కదా. A1 A2 A1 A2 A3 A4 ఇలా రాసినా, A2 A3 A4 A1 ఇలా రాసినా, A3 A4 A1 A2 ఇలా రాసినా, A1 A2 A3 A4 అలా రాసినా మొత్తం అదే, ఎవరు మారలేదు కదా. ఎవరో మారకపోతే ఈ 4 కూడా ఒకే సర్క్యులర్ పర్ముటేషన్. ఈ 4 కూడా ఇట్ రిప్రజెంట్ సేమ్ సర్క్యులర్ పర్ముటేషన్. చూడండి ఒకసారి. సో అంటే x సర్క్యులర్ పర్ముటేషన్స్ ఉన్నాయి అనుకున్నాం. వన్ సర్క్యులర్ పర్ముటేషన్ ఇది మొత్తం ఒకటే.
కానీ ఈ 4 ఇక్కడ 4 డిఫరెంట్ గా కౌంట్ చేస్తాం చూడండి. A1 A2 A3 A4 రా ఇది ఒకటి. తర్వాత A2 A3 A4 A1 ఇది రెండోదిగా కౌంట్ చేస్తాం. ఇక్కడ ఈక్వల్ గా కౌంట్ చేయం. A3 A4 A1 A2 దీన్ని డిఫరెంట్ గా కౌంట్ చేస్తాం. A4 A1 A2 A3 A4 A1 A2 A3 డిఫరెంట్ గా కౌంట్ చేస్తాం. అంటే వన్ సర్క్యులర్ పర్ముటేషన్ ఈక్వల్ ఇక్కడ 4 లీనియర్ పర్ముటేషన్స్. వన్ సర్క్యులర్ పర్ముటేషన్ ఇలా ఉంది కదా, ఈ 4 ఒకటేగా, ఈ 4 లీనియర్ పర్ముటేషన్స్ ఒక సర్క్యులర్ పర్ముటేషన్ కి సమానం అయింది. సో దేర్ ఫోర్ మనకి ఎక్స్ సర్క్యులర్ పర్ముటేషన్స్ అనుకున్నాం కదా, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సర్క్యులర్ పర్ముటేషన్ 4 లీనియర్ పర్ముటేషన్స్ ఉంటాయి. ఎక్స్ సర్క్యులర్ పర్ముటేషన్స్ ఎన్ని ఉంటాయి? ఎక్స్ ఇంటూ 4 ఉంటాయి. అప్పుడు ఏమొస్తాయి? అన్ని వస్తాయి 4 ఫ్యాక్టోరియల్. అంటే therefore x equal to 4 factorial divided by 4 అంటే ఎంత? 3 factorial. అంటే మనకి ఏమొస్తుంది? n తీసుకుంటే n factorial divided by n minus 1 factorial. n minus 1 factorial ఇది n minus 1 factorial అన్నమాట. అంటే ఏంటంటే మనకి ఫార్ములా ఏంటంటే మనకి సర్కిల్ లో మనకి n ప్లేసెస్ ఉన్నాయమ్మా, n ప్లేసెస్ ఉన్నాయి. సర్కిల్ బయట n థింగ్స్ ఉన్నాయి. ఆ n థింగ్స్ ని సర్కిల్ లోపలికి పంపించి అరేంజ్ చేయాలంటే n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ రాయాలి. మామూలుగా లీనియర్ పర్ముటేషన్ అయితే మనం ఏం రాస్తాం? n ఫ్యాక్టోరియల్ రాస్తాం. ఇక్కడ ఏంటంటే n థింగ్స్ n ప్లేసెస్ ఉన్నప్పుడు n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ రాయాలి. ఇక్కడ చూస్తే మనకి ఈ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ లో చూడండి, ఇది ఉంది కదా, A1 A2 A3 A4 A1 A2 A3 A4 A1 ఇది A1 A2 A3 A4 ఈ n minus 1 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ 6 ఉన్నాయి కదా, 1 2 3 4 A1 A2 A3 A4 ఇది ఒకటి ఉంటుంది. అందులో ఈ 4 కలిపి ఒకటి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి A1 A2 A3 A4 అనేది ఒకదాని కింద కౌంట్ చేస్తాం. ఇప్పుడు A1 A4 A3 A2 A1 A4 A3 A2 దీన్ని ఇంకొకటి కౌంట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ లీనియర్ పర్ముటేషన్ ఉంది కదా, A1 A2 A3 A4 ఇది ఒకటి, అర్థమైంది కదా. ఇప్పుడు ఈ సర్క్యులర్ పర్ముటేషన్ ఇప్పుడు చూడండి, A1 A2 A1 A2 A3 A4 ఈ ఆరిట్లో ఒకటి. అంటే చూడండి నేను రాస్తున్నాను, A1 A2 A3 A4 ఈ ఆరిట్లో ఒకటి. ఈ A1 A2 A3 A4 ఉంది కదా, అంటే నేను ఇలా రాసా, యాంటీ క్లాక్ వైజ్ రాసా, A1 A4 A3 A2 ఇది ఒకటే. దీన్ని డిఫరెంట్ గా కౌంట్ చేసి ఇది ఒకటి అర్థమైంది కదా. ఇందులో ఈ 6 లో ఈ రెండు డిఫరెంట్ గా కౌంట్ చేస్తాం. చూడండి ఇక్కడ A1 A2 A3 A4 కదా, ఇక్కడ ఏమొచ్చింది మనకి, ఇదంటే ఏంది? A1 A4 A3 A2 డిఫరెంట్ గా కౌంట్ చేసినట్టే కదా. అంటే ఇక్కడ సర్క్యులర్ పర్ముటేషన్స్ లో మనం 3 ఫ్యాక్టోరియల్ అంటే n minus 1 ఫ్యాక్టోరియల్ అంటే అర్థం ఏంటంటే, ఇన్ సర్క్యులర్ పర్ముటేషన్ యాంటీ క్లాక్ వైజ్ అరేంజ్మెంట్ అండ్ క్లాక్ వైజ్ అరేంజ్మెంట్ ఆర్ కౌంటెడ్ డిఫరెంట్లీ. ఇక్కడ డిఫరెంట్లీ అయితే n minus 1 ఫ్యాక్టోరియల్ రాస్తాం, అంతే కదా. ఇక్కడ చూడండి, కావాలంటే ఇది లీనియర్ పర్ముటేషన్ పెట్టుకోండి. ఇక్కడ A1 A2 A3 A4 ఇది ఒకటి, A1 A4 A3 A2 అంటే A1 A4 A3 A2 అంటే డిఫరెంటే కదా. మరి సర్క్యులర్ పర్ముటేషన్ లో కూడా డిఫరెంటే వస్తుంది. అంటే కాకపోతే ఇక్కడ ఇలా కనపడుతుంది. ఇప్పుడు మీరు దీన్ని ఇలా కౌంట్ చేస్తే ఒకటి, ఇలా కౌంట్ చేస్తే ఒకటి అయింది, ఇలా కౌంట్ చేస్తే ఇంకొకటి అన్నమాట. అంటే ఇలా ఉంటది, ఇలా ఒకటి, అంటే అట్లా మనకు 6 ఉన్నాయి. అంటే ఏంటంటే when anti-clockwise arrangement and clockwise arrangement are considered different, then n minus 1 factorial రాయాలి. కన్సిడర్డ్ సేమ్ అంటే అర్థం ఏంటంటే చూడండి, మీకు అర్థమైంది క్లియర్ గా. కన్సిడర్డ్ సేమ్ అంటే అర్థం ఏంటంటే, సపోజ్ చూడండి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు A1 A2 A3 A4 ఇలా ఉంది కదా.
ఇలా ఉంది కదా, దీనికి మామూలుగా మనకి ఏమొచ్చింది n-1 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్ వచ్చింది. క్లాక్ వైజ్ అరేంజ్మెంట్, యాంటీ క్లాక్ వైజ్ అరేంజ్మెంట్ డిఫరెంట్ గా కౌంట్ చేసాం. ఈ సర్క్యులర్ ఇలా రాసిన దానికి రెండు ఉంటాయి, ఇదిగో ఇలా ఒకటి ఇలా ఒకటి రెండు ఉంటాయి, అర్థమైంది కదా. ఇప్పుడు ఇదే సర్క్యులర్ పర్ముటేషన్ ఉంది, ఇదే సర్క్యులర్ పర్ముటేషన్ ఉంది. సో ఇటు నుంచి చూసి ఇటు నుంచి కౌంట్ చేసేదాన్ని, ఇటు నుంచి కౌంట్ చేసేదాన్ని ఒకటి కింద తీసుకున్నాం అనుకో, ఒకటి కింద తీసుకుంటే ఇప్పుడు దీన్ని రెండుగా రాసాం, అందులో దీన్ని రెండుగా రాస్తే ఏమైంది అంటే దీన్ని సేమ్ గా ట్రీట్ చేస్తే ఇందులో ఉన్న రెండింటిని సేమ్ గా ట్రీట్ చేయాలి. అంటే 3 ఫ్యాక్టర్ ప్రతి రెండింటిని సేమ్ గా ట్రీట్ చేయాలి. అంటే ఎంత వస్తుంది 3. అంటే అర్థమైందంటే గార్లాండ్ చూడండి ఒకసారి, గార్లాండ్ నెక్లెస్ ప్రాబ్లమ్స్ కి అంటే చూడండి ఒకసారి, ఇప్పుడు మీకు 4 ఫ్లవర్ చూడండి 4 డైమండ్స్ ఉన్నాయి, దాంతో ఒక నెక్లెసెస్ ఎన్ని ఫామ్ చేయొచ్చు మామూలుగా అంటే 4 డైమండ్స్ అరేంజ్ చేయాలి. 4 మైనస్ 1 ఫ్యాక్టోరియల్, 4 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. ఒక 4 డైమండ్స్ ఉన్నాయిరా, సర్కిల్ గా ఒక నెక్లెస్ ఫామ్ చేయాలన్నమాట. ఒక నెక్లెస్ గా ఫామ్ చేయాలంటే 4 ప్లేసుల్లో 4 డైమండ్లు పెట్టాలి. అంటే మొత్తం ఎన్ని వస్తాయి 6 వస్తాయి. షాప్ కీపర్ ఉన్నాడు, ఈ 6 ఫామ్ చేయొచ్చు. షాప్ కీపర్ వాడి షాప్ లో డిస్ప్లే చేయాలంటే ఇలా 6 డిస్ప్లే చేయొచ్చు, కానీ వాడు 6 డిస్ప్లే చేయవసరం. ఇది చూడండి, ఇలా తగిలిచ్చాడు ఓకేనా, ఇలా తగిలిచ్చాడు అంటే 6 నెక్లెస్ వాడు డిస్ప్లే చేయాలి యాక్చువల్ గా. కానీ ఏంటంటే చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా హ్యాంగ్ చేశాడు అనమాట, ఇలా నెక్లెస్ ఉంది, అర్థమైంది కదా, ఇలా ఉంది, ఇదిగో చూడండి హ్యాంగ్ చేశాడు, ఇలా షో కేస్ లో హ్యాంగ్ చేశాడు, సర్క్యులర్ ఆర్నమెంట్ అన్నమాట. ఇప్పుడు నేనేం చేశాను, నేను వచ్చే షాప్ లో ఇలా హ్యాంగ్ చేశాడు, ఇలా హ్యాంగ్ చేసింది ఏం చేశానంటే ఇలా ఉంది, ఇలా హ్యాంగ్ చేశాడు, ఇలా ఉంది. నేనేం చేశానంటే A2 దగ్గర గెలికా, ఇట్లా అన్నా ఇది ఈ రౌండ్ ఉంది కదా, A2 డైమండ్ ఉంది కదా, దీన్ని ఇట్లా అన్నా, దీన్ని ఇట్లా అనేసరికి రొటేట్ అయ్యింది. అంటే చూడండి ఎలా వస్తుంది. ఇప్పుడు నేను దీన్ని ఫ్లిప్ చేశాను అంటే దీన్ని ఇట్లా అన్నా బొంగరం తిరిగిద్ది కదా, తిరిగి ఆ నెక్లెస్ ఇలా వచ్చింది, చూడండి ఇలా వచ్చింది. ఇది ఇక్కడ హ్యాంగ్ చేసి ఉంది కదా, ఇది A2 ఇటు, A4 ఇటు, A1 ఇటు, ఇట్లా 6 డిస్ప్లే ఉన్నాయి కదా, 6 డిస్ప్లే ఉంది, ఇది ఒకటి అట్లా 6 డిస్ప్లే ఉన్నాయి. ఇప్పుడు ఈ 6లో ఇది డిస్ప్లే అయి ఉంటది, ఇంకోటి ఇది కూడా డిస్ప్లే అయి ఉంటుంది. కానీ నేను దీన్ని ఏం చేశాను, దీన్ని ఫ్లిప్ చేసేసరికి ఇదే వచ్చింది. అంటే ఇది కూడా అక్కడ డిస్ప్లే అయి ఉంది కదా, అంటే ఏంది ఇదే ఆర్నమెంట్ ని ఇంకొకటి డిస్ప్లే చేశాడు. వాడన్ని డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంది, ఇది అయినా ఒకటే కదా. ఈ 6 డిస్ప్లే చేసే బదులు ఈ రెండింటి బదులు ఇది డిస్ప్లే చేస్తే సరిపోయిందిగా. అంటే గార్లాండ్స్ నెక్లెస్ లో మనకేం చేస్తామంటే యాంటీ క్లాక్ వైజ్ అరేంజ్మెంట్స్ అండ్ క్లాక్ వైజ్ అరేంజ్మెంట్స్ విల్ బి కన్సిడర్డ్ డిఫరెంట్. అంటే షాప్ కీపర్ డిస్ప్లే చేయాలంటే ఈ 6 డిస్ప్లే చేయకుండా ఇందులో సగం డిస్ప్లే చేస్తే సరిపోయింది. ఓన్లీ మనకి అన్ని కేసెస్ లో n-1 ఫ్యాక్టోరియల్ రాయాలి. ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ గార్లాండ్ నెక్లెస్ ఈ రెండు టైప్స్ లో మాత్రమే యాంటీ క్లాక్ వైజ్ అరేంజ్మెంట్స్ అండ్ క్లాక్ వైజ్ అరేంజ్మెంట్స్ విల్ బి కన్సిడర్డ్ డిఫరెంట్. అన్ని నెక్లెస్ లో వాటి డిస్ప్లే చేసే ఉపయోగం ఏముంది, జనాలు చూపించడానికే కదా. సిమిలర్ గా ఉన్నాయి మనకి డిస్ప్లే చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎన్ని డిస్ప్లే చేస్తే సరిపోయింది, n-1 ఫ్యాక్టోరియల్ బై 2 డిస్ప్లే చేస్తే సరిపోయింది. అంతే, రెండు ఫార్ములా. ఇందులో సర్కిల్లో n ప్లేస్లు ఉన్నాయి, అర్థమైంది కదా. n ప్లేస్లు ఉన్నప్పుడు బయట n థింగ్స్ ఉన్నాయి, n-1 ఫ్యాక్టోరియల్. గార్లాండ్ నెక్లెస్ n-1 ఫ్యాక్టోరియల్ బై 2. చూడు ఎప్పుడంటే ఇది మనకి చూడండి సర్కిల్ ఓపెన్ గా ఉన్నప్పుడు, చూడండి ఒకసారి సర్కిల్ ఓపెన్ గా ఉంది, బయట n థింగ్స్ ఉన్నాయి. సర్కిల్ ఓపెన్ గా ఉంది, బయట n థింగ్స్ ఉన్నాయి అన్నమాట. ఈ సర్కిల్ ఓపెన్ గా ఉండి
మనకి n థింగ్స్ ఉన్నప్పుడు n-1 ఫ్యాక్టోరియల్. n-1 ఫ్యాక్టోరియల్ చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్ రైట్ వన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ లో వస్తుంది తొందరగా చూడండి. ఎప్పుడైనా మనం సర్కిల్ ఓపెన్ గా ఉన్నప్పుడు లోపల అసలు ఏమీ ఉండవు, ఓపెన్ గా ఉన్నప్పుడు బయట n థింగ్స్ ఉన్నప్పుడు లోపలికి పంపిస్తాం n-1 ఫ్యాక్టోరియల్ వేస్. ఎందుకంటే స్టార్టింగ్ ప్లేస్ ఏది ఎండింగ్ ప్లేస్ ఏది తెలియదు కదా మనకి. ఓపెన్ గా సర్కిల్ రౌండ్ గా ఉన్నప్పుడు అసలు ఎవ్వరు ఉండరు లోపల. ఓపెన్ గా ఉన్నప్పుడు n థింగ్స్ ని లోపల అరేంజ్ చేయటం. ప్రాబ్లం రాయండి. In how many ways 20 persons can be seated on a circular dining table having 20 chairs. అది 20 చైర్స్ ఉన్నాయి. బయట 20 మెంబర్స్ ఉన్నారు. అంటే అరేంజ్ చేసే టైంకి అందరూ బయట ఉన్నారు, లోపలంతా ఓపెన్ గా ఉంది. అర్థమైంది కదా? 20 చైర్స్ ఉన్నాయి. సో therefore n chairs are there, n persons are there. 20-1 ఫ్యాక్టోరియల్ 19 ఫ్యాక్టోరియల్. ఇంకా బయట అవసరం, ఓన్లీ నెక్లెసెస్ అండ్ గార్లాండ్ షాప్ లో డిస్ప్లే చేయడం కదా, అంతే ప్రాబ్లం. ఇంకా మిగతా అన్ని కూడా 19 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ క్వశ్చన్. In how many ways 8 distinct colored flowers can be arranged to form a garland and in how many ways shopkeeper can display the garlands which are distinct. షాప్ కీపర్ కెన్ డిస్ప్లే. ఇలా చెప్పరు మామూలుగా. గార్లాండ్స్ అంటే నీకు ఆబ్వియస్లీ మీరు బై టు రైట్వే. అంటే దీనికి ఏంటి, 8 ఉన్నాయి అంటే 8 ని సర్కిల్, గార్లాండ్ సర్కిల్ కింద తీసుకోవడమే. 8 అరేంజ్మెంట్ ఇలానే రాయండి. సర్క్యులర్ అరేంజ్మెంట్ అంటే ఇది కదా మామూలుగా. మొత్తం సర్క్యులర్ అరేంజ్మెంట్ రాసిన తర్వాత మొత్తానికి బై టు రాయండి అంతే. సర్క్యులర్ అరేంజ్మెంట్ రాసేయండి ముందు, జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే బై టు. ఇది ఇన్ని డిస్ప్లే చేస్తే సరిపోయింది. నెక్స్ట్, find the number of ways of arranging రాయల్ ఫాస్ట్ గా అయిపోతుంది. 15 persons on a circular dining table having 7 chairs. 1 person in one chair. ఆబ్వియస్లీ మనం అర్థం చేసుకోవాలి. చూడండి,
ఇక్కడ 15 మెంబర్స్ ఉన్నారు, సర్కిల్లో 7 చైర్సే ఉన్నాయి, సర్కిల్లో 7 చైర్సే ఉన్నాయి. ఇప్పుడు మనం లీనియర్ పర్ముటేషన్ ఉంది కదా, n థింగ్స్ ఉన్నాయి, 7 ప్లేస్లు ఉంటే అరేంజ్ ఇట్లా. అట్లానే ఇక్కడ ఏం చేయాలంటే మనం లోపల 7 మెంబర్స్ నే పంపించాలి. అంటే ఇందులో నుంచి 7 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకోండి, అన్ని వస్తాయిగా. ప్రతి సెలక్షన్ కి వచ్చే 7 మెంబర్స్ లోపల పంపించండి. ఇంటూ అంటే ఫస్ట్ 7 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకుంటాం, వాళ్ళు లోపల పంపించాలిగా. ఇలా లోపల పంపించాలంటే ఏంటి, మనకి 7 - 1 ఫ్యాక్టోరియల్, ఇంకా అదే ఆన్సర్. అంటే 15c7 into 6 ఫ్యాక్టోరియల్, దిస్ ఈస్ ద ఆన్సర్. ఇక్కడ 7 ఉన్నాయిరా, 7 నేగా, 7 నేగా లోపల పంపించేది. ఏ 7 అనేది ఇవన్నీ వచ్చేస్తాయి సెలక్షన్స్. ఇందులో ఒక సెలక్షన్ తీసుకొని లోపలికి పంపించండి, 7 - 1 ఫ్యాక్టోరియల్. అట్లా ప్రతి సెలక్షన్ కి పంపిస్తాం, ప్రతి సెలక్షన్ కి కూడా 6 ఫ్యాక్టోరియల్ ఉంటాయి. అంటే ఆన్సర్ ఏంది, 50c7 into 6 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్, there are 10 distinct flowers. There are 10 distinct flowers. 10 distinct flowers. In how many ways? In how many ways? A garland containing 5 flowers. 5 flowers can be made. Garland అంటే మనకు 4, containing 5, 3, 4, 5 ఉండాలి. 10 ఉన్నాయి. 5 అరేంజ్ చేయాలి. అంటే మనం మామూలుగా ఇందులో నుంచి ఈ 5 సెలెక్ట్ చేసుకోండి. ఇంటూ ఒక 5 సెలక్షన్ వస్తుంది కదా, ఈ 5 సెలక్షన్ సర్కిల్ లోపలికి పంపిండి. అంటే 4 ఫ్యాక్టోరియల్. మొత్తం రాసేయండి, అరేంజ్మెంట్ డివైడ్ బై 2. మొత్తం అరేంజ్మెంట్ మామూలుగా రాసేయండి, పైన ఎలా రాసాం అలానే రాయండి. కానీ చివరిలో ఏంటంటే ఆన్సర్ వచ్చిన దానికి డివైడ్ బై 2 రాయండి. ఇది సర్కిల్స్ కానీ నెక్లెస్లు కానీ ఇవి. నెక్స్ట్ క్వశ్చన్. In how many ways 6 boys and 6 girls can be seated on a circular table having 12 chairs. ఇది మామూలుగా ఆబ్వియస్. 12 చైర్స్ ఉన్నాయి, 12 పర్సన్స్ ఉన్నారు బయట. అంటే ఏంటి, మనకి 12 ఆబ్వియస్, డైరెక్ట్ కదా. 12 - 1 ఫ్యాక్టోరియల్, 11 ఫ్యాక్టోరియల్. సెకండ్ క్వశ్చన్. In how many of these arrangements, second question, in how many of these arrangements all the boys sit together? Restricted condition అన్నమాట. All the boys sit together అంటే ఇప్పుడు అంతకుముందు చేసినట్లే all the boys అంటే 6 బాయ్స్ ని ఒక యూనిట్ కింద తీసుకుంటాం. ఒక యూనిట్ అంటే ముందే మనకి 6 గర్ల్స్ ప్లస్ ఎక్స్ అంటే 7. ఇది ఎక్స్ ఒక పర్సన్ కింద తీసుకోండి. బయటే మనం సర్దుబాటు చేసుకుంటాం, సర్కిల్ బయటే. వీళ్ళ మొత్తాన్ని కూడా ఒక ఎక్స్ కింద తీసుకుంటాం. అంటే సర్కిల్ కి లోపలికి 6 గర్ల్స్ ప్లస్ ఆల్ బాయ్స్ ఎక్స్ 7 పర్సన్స్ కింద ట్రీట్ చేసి వాళ్ళని లోపలికి పంపిస్తాం. అంటే ఎన్ని, 7 - 1 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఫ్యాక్టోరియల్. 6 ఫ్యాక్టోరియల్ అంటే 720. ఇందులో ఒక అరేంజ్మెంట్ నేను రాస్తున్నాను చూడండి, ఒక అరేంజ్మెంట్ నేను రాస్తున్నా. గర్ల్ 1 ఎక్స్, గర్ల్ 2, గర్ల్ 3, గర్ల్ 5, గర్ల్ 4, గర్ల్ 6 ఇలా వస్తారు. ఎక్స్ ఇది. ఎక్స్ అంటే అర్థం ఏంటి ఇక్కడ, ఎక్స్ అంటే మనకి 6 బాయ్స్ అని. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గర్ల్ 1 కి గర్ల్ 2 కి మధ్యలో 6 బాయ్స్ ఒకే చోట ఉన్నారు. ఇక్కడ ఉన్న చోట మనకి 6 చైర్లు ఉంటాయి.
అది మనం ఊహించుకోవటం. 6 చైర్లు ఉంటాయి ఇక్కడ. ఈ రెండింటికి ఈ ఇద్దరికి మధ్యలో ఎక్స్ ఉందంటే 6 చైర్లు ఉంటాయని ఇక్కడ. 1 2 3 4 5 6 ఇలా 6 చైర్లు ఉంటాయని అర్థం. మళ్ళీ ఎక్స్ అంటే 6 బాయ్స్ కదా, వీళ్ళని అరేంజ్ చేయాలి ఇక్కడ. ఈ 6 బాయ్స్ ని, ఈ 6 బాయ్స్ 6 ప్లేసెస్ లో. ఇప్పుడు మనకి 6 - 1 ఫ్యాక్టోరియల్ రాయకూడదు. సో all 6 boys can be arranged in 6 ఫ్యాక్టోరియల్ రాయాలి. ఇప్పుడు మనం వీళ్ళని అరేంజ్ చేస్తుంది సర్కిల్లో ఆల్రెడీ కూర్చున్న తర్వాత, ఓపెన్ గా ఉన్నప్పుడు కాదు. అంటే ఇక్కడ క్లియర్ గా మీకు ఇక్కడ గర్ల్ 1 అందరూ కూర్చున్న తర్వాత ఇక్కడ 6 ప్లేస్లు ఉన్నాయి. సర్కిల్ ఓపెన్ గా లేదు. ఓపెన్ గా ఉన్నప్పుడు మనం n-1 ఫ్యాక్టోరియల్. దీనికి కొంతమంది కూర్చున్నప్పుడు లీనియర్ పర్ముటేషన్ అయిపోయింది. ఇది ఆల్రెడీ వీళ్ళు ఇలా కూర్చొని ఉన్నారు కదా, ఈ ప్లేస్ లో అరేంజ్ చేయటమేగా. ఈ ప్లేస్ లో అంటే మనకి 6 ఫ్యాక్టోరియల్ రాయాలి. అంటే 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ ఆన్సర్. ఇదే 6 మెంబర్స్ మొత్తం ఓపెన్ గా ఉందనుకో, అప్పుడు 5 ఫ్యాక్టోరియల్ రాసేవాళ్ళు. కొంతమందిని అరేంజ్ చేసిన తర్వాత కొన్ని ప్లేసులు డిసైడ్ చేసుకొని అందులో అరేంజ్ చేస్తున్నాం. అప్పుడు అది లీనియర్ పర్ముటేషన్ అయిపోయింది. సర్కిల్లోనే కూర్చోబెడుతున్నాం. కానీ ఈ అమ్మాయికి మధ్యలో 6 ప్లేసులు ఉన్నాయి. అంటే ఇక్కడ క్లియర్ గా ఈ అమ్మాయి డిసైడ్ అయిపోయింది, ఓపెన్ గా లేదు కదా. 6 ప్లేసెస్ అంటే 6 ఫ్యాక్టోరియల్. అట్లా మొత్తం ఓపెన్ గా ఉంది. ఇందాక 7 థింగ్స్ లోపలికి పంపించాం కదా, ఓపెన్ గా ఉంది. అప్పుడు 6 ఫ్యాక్టోరియల్ n-1. ఇప్పుడు ఏంటి, అరేంజ్మెంట్ మనకు ఫిక్స్ అయింది. ఇక్కడ ఈ 6 ప్లేసెస్ లోనే వాళ్ళని అరేంజ్ చేయాలి. అంటే 6 ఫ్యాక్టోరియల్ రాయాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. All the girls are not together. 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 So first total మనకు తెలుసు. టోటల్ ఎంత, 11 ఫ్యాక్టోరియల్. 6 గర్ల్స్ ని x అనుకుందాం. టుగెదర్ అరేంజ్ చేద్దాం ఫస్ట్. ప్లస్ x. 6 బాయ్స్ ప్లస్ x. 6 బాయ్స్ ప్లస్ x అంటే ఎంత, 7. సో వీళ్ళని అరేంజ్ చేయటం ఎంతసేపు, 6 ఫ్యాక్టోరియల్. అర్థమైంది కదా. అంటే గర్ల్స్ టుగెదర్ ముందు కనుక్కుంటున్నాం. గర్ల్స్ టుగెదర్ అంటే మళ్ళా x అనే దగ్గర 6 ఉన్నట్టు కదా, 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్. వాట్ ఈస్ యువర్ ఆన్సర్, 11 ఫ్యాక్టోరియల్ మైనస్ 6. అంతకుముందు చేసాం అలానే 6 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్. టోటల్ ఇవి. ఇందులో నుంచి గర్ల్స్ టుగెదర్ ఉన్న అరేంజ్మెంట్స్ తీసేస్తాం. నెక్స్ట్ థర్డ్. No two girls sit together. No two girls sit together. No two girls sit together. అంటే ఏ ఇద్దరు కూడా కలిసి కూర్చోకూడదు. అంటే ముందు సర్కిల్లోకి బాయ్స్ ని అరేంజ్ చేశారు. రెస్ట్రిక్షన్ లేని లోపలికి పంపించేసి బాయ్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ 6 బాయ్స్ ని లోపలికి పంపించేస్తాం. 5 ఫ్యాక్టోరియల్. ముందు బాయ్స్ ని రెస్ట్రిక్షన్ లేని వాళ్ళని పైకి పంపించారు. రెస్ట్రిక్షన్ లేని వాళ్ళని అరేంజ్ చేయాలి. సర్కిల్ లోపలికి పంపించేసాం 5 ఫ్యాక్టోరియల్ వేస్. అర్థమైంది కదా. సో ఇలా ఉంది. 1 వే నేను రాసా ఇక్కడ. ఇలా ఉంది. ఇప్పుడు గర్ల్స్ కి ప్లేసెస్ చూసుకోండి. ఇది చూడండి. ఇక్కడ ఇది గ్యాప్, ఇక్కడ గ్యాప్, ఇది రౌండ్ చేస్తున్నా. ఇది ఒక గ్యాప్ సెలెక్ట్ చేసుకుంది. ఇది ఒక గ్యాప్. లీనియర్ లో కూడా ఇలానే చేసాం. ఈ గ్యాప్స్ ఎన్ని ఉన్నాయి, ఈ గ్యాప్స్ సర్కిల్లో మనకి అంతకుముందు 6 అరేంజ్ చేసాక 6 ఉంటాయి. 1 2 3 4 5 6. లీనియర్ లో అయితే లెఫ్ట్ గ్యాప్ రైట్ గ్యాప్ యాడ్ చేస్తే 7 వస్తాయి. ఇప్పుడు ఈ 6 గ్యాప్స్ లో 6 గర్ల్స్ అరేంజ్ చేయాలి. సో 6 గర్ల్స్ can be arranged in 6 gaps. In how many ways? ఇప్పుడు బాయ్స్ ని అరేంజ్ చేసిన తర్వాత ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ రాయకూడదు. ఎందుకంటే బాయ్ అందరు ఫిక్స్డ్ ఉన్నారు. ఇక్కడ ఫిక్స్డ్ ఉన్న తర్వాత ఆ ప్లేసులు ఉన్నాయి. అంటే ఇది లీనియర్ పర్ముటేషన్ లాగా రాయాలి. 6 ఫ్యాక్టోరియల్
అంటే ఆన్సర్ ఈజ్ వాట్? టోటల్ వేస్. Total base equals to 6 factorial into 5 factorial. That is the answer. ఇందాక బాయ్స్ ని పంపించేటప్పుడు సర్కిల్ ఓపెన్ గా ఉంది, అందుకని n-1 ఫ్యాక్టోరియల్ రాసాం. ఇప్పుడు బాయ్స్ ని లోపలికి పంపించిన తర్వాత ప్రతి అరేంజ్మెంట్ కి గ్యాప్స్ చూసుకొని ఆ గ్యాప్స్ లో మనం గర్ల్స్ ని పెడుతున్నాం. అప్పుడు మనం ఏం రాయాలి? లీనియర్ పర్ముటేషన్ రాయాలి. 6 ఫ్యాక్టోరియల్, 6 గ్యాప్స్ 6 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ find number of ways of seating 6 Indians, 5 Pakistanis, 4 Americans in a circular dining table having 15 chairs such that first question persons of same nationality are together. చూడండి, లీనియర్ పర్ముటేషన్ లో లానే చేయాలి. అంటే మనం 6 ఇండియన్స్ ని x అనుకోండి, 5 పాకిస్తానీస్ ని y అనుకోండి, 4 అమెరికన్స్ ని z అనుకోండి. అంటే మనం x వీళ్ళందరినీ ఒక యూనిట్ x ప్లస్ y ప్లస్ z అంటే 3. ఈ 3 ని సర్కిల్ లోపల పంపించండి. 3 ని సర్కిల్ లోపల పంపించడం 2 ఫ్యాక్టోరియల్. 3 ని సర్కిల్ లోపల పంపిస్తే 3-1 ఫ్యాక్టోరియల్. అందులో ఒక అరేంజ్మెంట్ రాస్తున్నా, x y, ఇది ఇక్కడ x, ఇక్కడ y, ఇక్కడ z, ఇలా వచ్చారు అన్నమాట. అర్థమైంది కదా? ఇంకా ఇక్కడ సర్కిల్లో x y z అంటే x దగ్గర 6 చైర్స్ ఉంటాయి. x ఇక్కడ ఉందంటే అర్థం ఏంటంటే y z ఇక్కడ ఉన్నారు, ఇక్కడ 6 చైర్స్ ఉంటాయి. అంటే వాళ్ళని అరేంజ్ చేయడం 6 ఫ్యాక్టోరియల్ ఇంటర్నల్ గా అన్నమాట ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. అంటే ఇండియన్స్ లో అరేంజ్ చేయడం 6 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్. దిస్ ఈజ్ యువర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఇక్కడ పొరపాటున కూడా 5 ఫ్యాక్టోరియల్ రాయకూడదు, ఎందుకంటే ఈ ప్లేస్లు ఇక్కడ 6 ప్లేస్లు మనకు తెలిసిపోయింది కదా. వీళ్ళని ఇట్లా అరేంజ్ చేసిన తర్వాత ఇక్కడ రాసిన తర్వాత x దగ్గర 6 చైర్స్ ఉన్నాయి, ఇక్కడ వాటిల్లో అరేంజ్ చేస్తున్నాం. ఇక్కడ రాయకూడదు సర్కిల్. ఫస్ట్ XYZ పంపించేటప్పుడు ఓపెన్ గా ఉంది సర్కిల్, అక్కడ రాయాలి. సెకండ్ క్వశ్చన్, no two Indians seat together. ఇండియన్స్ ఏ ఇద్దరు కూడా కలిసి కూర్చోకూడదు. రెస్ట్రిక్షన్ లేని 5 పాకిస్తానీస్ ప్లస్ 4 అమెరికన్స్ అంతే కదా. వీరికి రెస్ట్రిక్షన్ లేవు. టోటల్ 9. ఈ 9 ని సర్కిల్ లోపలికి పంపించేసి, ఈ 9 ని సర్కిల్ లోపలికి పంపించమంటే 9-1 ఫ్యాక్టోరియల్. 1 2 3 4 5 6 7 8 9. ఇది ఈ 9 ని లోపలికి పంపించేసాం. ముందు పంపించేసిన తర్వాత మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా, ఇలాంటివి గ్యాప్స్. ఈ గ్యాప్స్ ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. ఈ గ్యాప్స్ ఎన్ని ఉంటాయి? 9 మెంబర్స్ ఉంటే 9 ఉంటాయి. సర్కిల్ క్లోజ్ అయిపోయింది కదా. 9 గ్యాప్స్ లో మనకి 6 ఇండియన్స్ ని, అంటే 9 ప్లేసెస్ ఉన్నాయి. 9 ప్లేసెస్ లో 6 ఇండియన్స్ ని అరేంజ్ చేయాలి. 9p6. ఇది లీనియర్ అరేంజ్మెంట్ అన్నమాట. నెక్స్ట్ రైట్, లాస్ట్ 2 ప్రాబ్లమ్స్. Find the number of different ways. Find the number of different ways of preparing a garland. Find the number of ways of preparing a garland
using 10 distinct red roses, 10 distinct red roses and 5 distinct yellow roses. Find the number of different ways of preparing a garland using 10 distinct red roses and 5 distinct yellow roses, such that no two yellow roses come together. No two yellow roses come together. No two yellow roses come together. ఇప్పుడు 10 రెడ్ డిస్టింక్ట్, 10 రెడ్ 5 yellow roses. రెస్ట్రిక్షన్ దేనిపై ఉంది? yellow roses పైన ఉంది. రెడ్ పంపించేద్దాం లోపలికి. సో రెడ్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ 10 minus 1 factorial ways. ఇది 10 పంపించేసాను లోపలికి. 10 పంపించేసాను. గ్యాప్స్ ఎన్ని ఉంటాయి? గ్యాప్స్ మనకి 10 ఉంటాయి. అందులో ఆ 10 లో ఈ 5 ప్లేసెస్ లో దీన్ని అరేంజ్ చేయాలి. అయిపోయింది. ఇది మొత్తం రాసినాక డివైడ్ బై 2 రాయి. అంటే 9 ఫ్యాక్టోరియల్ గార్లాండ్ అనేసరికి డివైడెడ్ బై 2 ఇది రాయాలి కంపల్సరీగా. ఇది మామూలుగా అరేంజ్మెంట్ చేసేది ఇందాకట్లాగే. చివరిలో డివైడ్ బై 2 రాయండి. ఇవి షాప్ లో డిస్ప్లే చేయాలి కదా, రెండు ఒకేలాగా ఉంటాయి. ఇది ఒక గార్లాండ్ డిస్ప్లే చేశారు, దీన్ని టన్నా అనుకో, అది ఇటు ఇది ఎటు వచ్చింది, రెండు సేమేగా, అందుకని డివైడ్ బై 2 రాయాలి. ఇది లాస్ట్ ప్రాబ్లం. There are n distinct objects. There are n distinct objects. బ్రాకెట్ లో n persons అని కూడా రాయండి, ఏదైనా ఒకటే. n persons seated in a circle. Seated in a circle. Seated in a circle in n places. In n places. Find the number of ways of selecting. Find the number of ways of selecting three things, bracket lo 3 persons, such that no two of them are consecutive. No two of them are consecutive. చూడండి ఒకసారి, ఇక్కడ మనకి మీరు అరేంజ్మెంట్ చేసేది ఏం లేదు. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు కూర్చొని ఉన్నారు. మిమ్మల్ని బయట పర్సన్స్ కూర్చోబెట్టమంటే మీరు అరేంజ్మెంట్ చేయాలి. ఇక్కడ కూర్చునేది ఏం లేదు, వాళ్ళు అరేంజ్మెంట్ చేసేది ఏం లేదు. ఇట్లా వాళ్ళు కూర్చొని ఉన్నారు. ఆల్రెడీ సర్కిల్లో కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ కూర్చొని ఉన్నారు. ఈ కూర్చున్న వాళ్ళల్లో కూర్చున్న వాళ్ళల్లో ఒక 3 members సెలెక్ట్ చేయాలి. సచ్ దట్ మనకి ఆ ముగ్గురు కాన్సిక్యూటివ్ ఉండకూడదు. సపోజ్ నేను ఇలా సెలెక్ట్ చేశాను, ఇది 1 వే. వీడిని సెలెక్ట్ చేశాను, అది 1 వే అన్నమాట. అట్లా మనకి ఇక్కడ సర్క్యులర్ అరేంజ్మెంట్ కాదు, ఇది కూర్చున్న వాళ్ళల్లో నుంచి ఒక ముగ్గురిని సెలెక్ట్ చేయాలి. అంటే చూడండి, ఇప్పుడు అసలు టోటల్ సెలెక్షన్స్ ఎలా అయినా సెలెక్ట్ చేయమని అనుకో. టోటల్ సెలెక్షన్స్ ఒక ముగ్గురిని సెలెక్ట్ చేయాలంటే n members లో టోటల్ సెలెక్షన్స్ ఇది NC3 అయిపోయింది. కానీ ఇందులో మనకి నో టు ఆర్ కాన్సిక్యూటివ్ అన్నారుగా, ఇందులో కొన్ని కేసులు తీసేయాలి. చూడండి ఒకసారి, all three కాన్సిక్యూటివ్ అవి కూడా ఉంటాయి పైన. వాటిలో all three consecutive, నెంబర్ 1 all three consecutive అంటే ఇందులో నుంచి ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ముగ్గురు కాన్సిక్యూటివ్ గా ఉన్నారు. అంటే ఎలా సెలెక్ట్ చేయొచ్చు? ఈ ఫిక్స్డ్ A1 A2 A3 సెలెక్ట్ చేయొచ్చు. A2 A3 A1 A3 A4 A5 and so on.
లాస్ట్ గా మనకి ఏఎన్ మైనస్ 1 ఏఎన్ ఏ1 అలానే ఏఎన్ ఏ1 ఏ2 అంటే ఎన్ని వేస్ ఎన్ వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు. ఇది ఒక వన్ వే, ఇది ఒక వన్ వే, ఇది ఒక వన్ వే, ఇది ఒక వన్ వే, అంటే ఇవి ఎన్ వేస్. అవి ఇందులో ఉంటాయి, ఇవి అవసరం లేదుగా మనకి. ఇది అన్ని ముగ్గురు కాన్సిక్యూటివ్ గా ఉండే సెలక్షన్ ఇది ఎన్ వేస్. నెంబర్ 2 ఇంకేముంటాయి, 2 2 ఓన్లీ 2 కాన్సిక్యూటివ్, ఓన్లీ 2 కాన్సిక్యూటివ్, ఓన్లీ 2 అంటే ఇలా ఏ1 ఏ2 ఉంటది, ఏ5 ఉంటది అక్కడ, అలా కూడా ఉంటాయి ఇందులో. అంటే 2 కాన్సిక్యూటివ్ అంటే 2 కాన్సిక్యూటివ్ ఎన్ని వేస్, ఏ1 ఏ2 ఏ2 ఏ3 ఏ3 ఏ4 అండ్ సో ఆన్ అండ్ సో ఆన్ కామా లాస్ట్ గా ఏఎన్ ఏ1. అంటే ఇవి ఎన్ని ఉంటాయి, ఎన్ని ఉంటాయి ఇవి. దీంతో పని అవుతుందిగా, మూడు మూడు రెండు సెలెక్ట్ చేశా. ఇది ఏ1 ఏ2 అనుకోండి, ఏ1 ఏ2 వన్ వే తీసుకున్నాం అనుకో, థర్డ్ థింగ్ ఈ రెండు కాన్సిక్యూటివ్ గా ఉండాలి, మిగతాది ఎక్కడో ఉండాలి. కెన్ బి సెలెక్టెడ్ ఇన్ హౌ మెనీ వేస్, ఏ1 ఏ2 సెలెక్ట్ చేసావు. ఇప్పుడు నేనేం అనుకున్నాను, ఓన్లీ 2 కాన్సిక్యూటివ్, ఇది ఇంకొక దాన్ని సెలెక్ట్ చేయాలి. ఏఎన్ ను ఏ3 సెలెక్ట్ చేయకూడదు, ఇది సెలెక్ట్ చేస్తే ఇది సెలెక్ట్ చేయకూడదు. ఐఎమ్ ఫైండింగ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ వేస్ యూ కెన్ సెలెక్ట్ 3 దట్ సచ్ దట్ ఓన్లీ 2 కాన్సిక్యూటివ్. ఈ రెండు ఈ ఏ1 ఏ2 సెలెక్ట్ చేస్తే దీన్ని సెలెక్ట్ చేయకూడదు. అంటే మొత్తం 4 పోయినాయి, ఇంకా మిగతా ఎన్ని ఉన్నాయి, n-4. n-4 లో నుంచి ఒకటి సెలెక్ట్ చేయండి, n-4 c1. n-4 c1 అంటే ఎంత, ఏ1 ఏ2 ఒక్కదానికి n-4 వేస్ వచ్చింది. దేనిఫోర్ టోటల్ వేస్, మొత్తం n ఉన్నాయి కదా, టోటల్ వేస్ ఈక్వల్ టు n ఇంటూ n-4. దీనికి n-4, దీనికి n-4, దీనికి n-4, దీనికి n-4, అంటే n ఇంటూ n-4. Therefore required selections, the number of ways you can select 3 things such that no 2 are consecutive equal to total లో నుంచి nc3 minus of n plus n into n-4. This is your required answer. దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే సింప్లిఫై చేయండి, n into n-4 into n-5 divided by 6. ఫార్ములా ప్రకారం గుర్తుంచుకోవాలి, నేను గుర్తుంచుకోవాలి. You have to select 3 such that no 2 are consecutive. లీనియర్ గా అయితే కనుక ఇందాక ఫార్ములా చెప్పా, n-2 c3. సర్కిల్ లో అయితే కనుక ఫార్ములా ఇది. ఇందాక n-2 c3 స్టేషన్స్ తను నెంబర్స్ రాశాం కదా. లీనియర్ గా అయితే n-2 c3, సర్కిల్ లో అయితే ఇది ఫార్ములా, n into n-4 into n-5 divided by 6. Okay, thank you all of you.